స్టార్ మా ఛానల్లో ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా అయితే ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సీరియల్లో అప్పు పాత్రలో నటిస్తుంది నటి నైనిషా రాయ్. నైనిషా రాయ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలనైతే ఈ వీడియోలో మనం చూసేద్దాం. బ్రహ్మముడి సీరియల్లో అప్పుగా డేరింగ్ క్యారెక్టర్లో ఆమె నటిస్తుంది. అయితే ఎంతో డేరింగ్ గా కనిపించే అప్పు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఒక నటిగా ఎదగాలన్నా, ఒక నటుడిగా నిలదొక్కుకోవాలన్నా వారు చాలా కష్టాలను ఎదుర్కొని రావాల్సి ఉంటుంది. అలాంటి కథ నైనిషా రాయ్ది కూడా. ఇక ఆమె జీవితం సీరియల్ ట్రాజెడీకి ఏమాత్రం తగ్గదనే చెప్పాలి. బెంగాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన నైనిషా చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో కొన్ని బెంగాలీ సినిమాల్లో నటించారు. ఆపై తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీమంతుడు, భాగ్యరేఖ, హంసగీతం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో నటించింది నైనిషా. అయితే నైనిషా కెరియర్ లో ఎన్ని సీరియల్స్ లో నటించినప్పటికీ ఆమె నటించిన శ్రీమంతుడు సీరియల్ ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక ఆ తర్వాత మళ్ళీ సీరియల్లో కూడా గెస్ట్ రోల్ ప్లే చేసింది నైనిషా. ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి, వంటలక్క సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా త్వరలోనే ఆమె చామంతి సీరియల్లోనికి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. సీరియల్స్ లో అనుభవిస్తున్న కష్టాలను మించి పడిందట రియల్ లైఫ్ లో. సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చి తల్లిదండ్రులకు దూరమైంది నైనిషా. సినీ పరిశ్రమ వైపు కూతురు రావడం ఇష్టం లేకపోవడంతో ఆమెతో ఉన్న బంధాన్ని తెంచుకుంది కుటుంబం. ఇక ఇక్కడ అడుగు పెట్టాక కనీసం తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని నైనిషా గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంటిని వదిలి వచ్చాక ఆకలి తీర్చుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేసి ఆ డబ్బుతో కడుపు నింపుకున్నానని ఆమె వెల్లడించారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తే కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని, ఆ సమయంలో పడిన కష్టాలను అనుభవించలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని చెప్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని అందరూ అనుకుంటారని, నేను కూడా అలాగే అనుకునేదానని, కానీ అమ్మాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని ఇండస్ట్రీకే వచ్చాక తెలిసిందని నైనిషా చెప్పారు. ఇక ఓ అమ్మాయి చేసిన మోసం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట నైనిషా. అదే సమయంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని అనుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే నా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే జీవితం మరోలా ఉండేదని భావించి కొన్ని సీన్లలో నాకు తెలియకుండానే నిజంగానే ఏడ్చానని నైనిషా గుర్తు చేసుకున్నారు. అయితే ఆమె చివరిగా జీవితంలో డబ్బు చాలా ముఖ్యం, డబ్బు లేకపోతే మనకి విలువ లేదు. ఇక నా తల్లిదండ్రుల నుంచి ప్రేమ ఎలాగూ దొరకలేదు. కనీసం తన జీవితాన్ని పంచుకునే వ్యక్తి అయినా తనని కేరింగ్ గా చూసుకోవాలని ఆశిస్తున్నానని ఆమె వెల్లడించారు. మరి చూశారు కదా ఫ్రెండ్స్, నవ్వుతూ నవ్విస్తూ కనిపించే నైనిషా జీవితంలో ఎలాంటి విషాదం దాగుందో. మరి బ్రహ్మముడి సీరియల్లో అలాగే వంటలక్క సీరియల్తో ఆకట్టుకుంటున్న నైనిషా రాయ్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.